హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. సో ఏపీ ప్రజలకి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి గొప్ప శుభవార్త. ఇటీవలే మనకు రీసెంట్లీగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ స్టూడెంట్స్కి గ్రూప్ 4 నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో ఇది మనందరికీ తెలిసిన న్యూస్. సో మరి దానికి సంబంధించి పేపర్ ప్యాటర్న్ అండ్ పాలిటీ సబ్జెక్ట్ నుంచి గ్రూప్ 4లో ఎన్ని మార్క్స్ రావచ్చు, అదేవిధంగా క్వశ్చన్స్ అనేటివి ఎలా అడుగుతున్నాడు అనే అంశం మీద ఈ సెషన్లో మీతో చర్చించడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది. ఓకే, లెట్స్ గో టు సిలబస్. సో స్క్రీనింగ్లో మనకు గ్రూప్ 4లో 150 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో సెక్షన్ ఏ నుంచి 100 మార్క్స్ అండ్ సెక్షన్ బి నుంచి 50 మార్క్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెయిన్స్కి వెళ్తే సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సేమ్ సిలబస్ ఉంది, బట్ ఏంటంటే మార్క్స్ వెయిటేజ్ అనేది పెరిగింది ఇక్కడ. సో ప్రిలిమ్స్లో మనకు 150 మార్క్స్ ఉంటే మరి మెయిన్స్కి వెళ్ళే సమయం చూడండి, ఇక్కడ పేపర్ 1గా డివైడ్ చేయడం జరిగింది. సేమ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఇక్కడ. ఇది పేపర్ 1కి సంబంధించి. పేపర్ 2 విషయానికి వెళ్తే సేమ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు 150 క్వశ్చన్స్ పేపర్ 2లో అంటే మీన్స్ ఇక్కడ ఓవరాల్గా గ్రూప్ 4 మెయిన్స్కి వెళ్ళే సమయానికి 300 మార్క్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా ఇక్కడ పాలిటీ క్వశ్చన్స్ అనేటివి ఎలా అడుగుతున్నాడు అని ఒకసారి అంశాన్ని చూడడానికంటే ముందు మేము ఇక్కడ మీకోసం అనేది ఒక బ్లూ ప్రింట్ను తయారు చేసాం. అంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ రావచ్చు మేబీ అని ఒక అంచనా వేయడం జరిగింది. అంటే గత ప్రీవియస్ పేపర్ అయిన గ్రూప్ 2లో జనరల్ స్టడీస్ని బేస్ చేసుకొని తయారు చేయడం జరిగింది. ఓకేనా. సో దానిలో చూసుకుంటే పాలిటీ నుంచి 8 మార్క్స్ ఇలా ఒక బ్లూ ప్రింట్ని మీకోసం మేము తయారు చేసాము. ఓవరాల్గా 150 మార్క్స్ ఒక మీకు అంచనా ఇది మనకు. ఓకేనా. సో గ్రూప్ 4లో ప్రిలిమ్స్లో మనకు 8 మార్క్స్ అని మనం ఒక అంచనా వేయడం జరిగింది. మరి అదే మెయిన్స్కి మనకు 300 మార్క్స్ కాబట్టి జనరల్ స్టడీస్లో వెయిటేజ్ అనేది పెరిగింది కాబట్టి సో దాన్ని ఆటోమేటిక్గా మన పాలిటీ నుంచి మెయిన్స్ ఎగ్జామ్లో చూసుకుంటే అంచనా ప్రకారం మనకు ఇక్కడ 13 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. నేను అందుకే ఏం చెప్పానంటే సో ఓవరాల్గా ఒక 10 మార్క్స్ నుంచి 15 మార్క్స్ వరకు పాలిటీ నుంచి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో అదేవిధంగా ఒక్కొక్కసారి ఇక్కడ ఈ వెయిటేజ్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని గుర్తుంచుకోండి. సో సమ్ టైమ్స్ అది మనకు -5 మార్క్స్ కానీ లేదా +5 కూడా కావచ్చు ఇంకా. ఓకేనా. సో మెయిన్స్ ఎగ్జామ్ కాబట్టి సో ఖచ్చితంగా పేపర్ స్టాండర్డ్ అనేది కొంచెం గ్రూప్ 2 లెవెల్ వరకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో ఆ స్టాండర్డ్లో మనం ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనము స్కోరింగ్ తీసుకోవచ్చు. ఓకేనా. సో అందులో భాగంగా ఏపీకి సంబంధించి గ్రూప్ 4 పాలిటీ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అనేది ఒకసారి మనం ఇక్కడ పరిశీలిద్దాము. న్యాయ సమీక్ష అనేది ఈ క్రింది దానిలో ఒక ప్రతీక అన్నాడు. సో న్యాయ సమీక్ష అనేది దేంట్లో అంతర్భాగం అంటున్నాడు ఈ క్రింద ఇచ్చిన వాటిలో. 1 పార్లమెంటరీ ప్రభుత్వం, 2 అధ్యక్ష తరహా ప్రభుత్వం, 3 ఏకకేంద్రక ప్రభుత్వం, 4 సమైక్య ప్రభుత్వం. సో భారతదేశంలో కూడా న్యాయ సమీక్ష అధికారాన్ని పాటిస్తున్నాం. మరి భారతదేశంలో న్యాయ సమీక్షను భారతదేశం ఎక్కడికి వెళ్ళి గ్రహించింది అంటే అమెరికా దేశం నుంచి గ్రహించింది. మరి అమెరికా ఏ తరహా ప్రభుత్వం ఇక్కడ? సమైక్య తరహా ప్రభుత్వం. మరి భారతదేశం ఏ తరహా ప్రభుత్వం ఇక్కడ? సో భారతదేశం కూడా సమైక్య తరహా ప్రభుత్వాన్ని పాటిస్తుంది. అదేవిధంగా భారత రాజ్యాంగంలో సమైక్య లక్షణాలు ఉన్నాయి, కానీ భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా సమైక్య అనే పదం లేదు. సో న్యాయ సమీక్ష అనేది ఏ తరహా ప్రభుత్వంలో అంతర్భాగమై ఉంటుంది సార్ అని అంటే సో చూడండి, ఇక్కడ న్యాయ సమీక్ష అనేది సమైక్య తరహా ప్రభుత్వంలో సాధ్యమవుతుంది. సమైక్య తరహా ప్రభుత్వం అంటే ఏమిటి అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ జరిగితే ఆ దేశం సమైక్య తరహా ప్రభుత్వం అంటాం. అధికారాలన్నీ కూడా ఒకే చోట కేంద్రీకృతమై ఉంటే అంటే అధికారాలన్నీ వికేంద్రీకరణ కాకుండా అధికారాలన్నీ కేంద్రీకృతమై ఉంటే దాన్ని ఏకకేంద్ర తరహా ప్రభుత్వం అంటాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే బ్రిటన్ దేశం. కాబట్టి న్యాయ సమీక్ష అనేది ఏ తరహా ప్రభుత్వంలో సాధ్యమవుతుంది సార్ అంటే సమైక్య తరహా ప్రభుత్వంలో సాధ్యమవుతుంది. అందుకే భారతదేశం కూడా న్యాయ సమీక్ష అనే పదాన్ని ఎక్కడికి వెళ్ళి గ్రహించింది అంటే అమెరికా దేశం నుంచి గ్రహించింది. అయితే ఇక్కడ మరొక అంశం గమనించాలి. భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా న్యాయ సమీక్ష అనే పదం గురించి ప్రస్తావించలేదు. న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారాన్ని కల్పించారు, కానీ రాజ్యాంగంలో ఎక్కడా కూడా న్యాయ సమీక్ష అనే పదాన్ని ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఆ విషయాన్ని గమనించాలి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారతదేశంలో ఒక వ్యక్తి పార్లమెంట్ సభ్యుడు కానప్పటికీ క్యాబినెట్ మంత్రిగా ఎంతకాలం కొనసాగించవచ్చు? సో ఇక్కడ ఒక వ్యక్తి అట పార్లమెంట్ సభ్యుడు కానప్పటికీ క్యాబినెట్ మంత్రిగా ఆ వ్యక్తిని ఎంతకాలం కొనసాగించవచ్చు అంటే పార్లమెంట్లో సభ్యత్వం లేకుండా
ఒక వ్యక్తి మంత్రి అయితే ఆ వ్యక్తి తిరిగి ఖచ్చితంగా 6 నెలల లోపు పార్లమెంట్లో ఏదో ఒక సభ నుంచి, లోక్సభ నుంచి కానీ లేదా రాజ్యసభ నుంచి కానీ 6 నెలల లోపు సభ్యత్వాన్ని తెచ్చుకోవాలి. అలా 6 నెలల లోపు సభ్యత్వాన్ని ఒకవేళ పొందకపోతే ఆ వ్యక్తి తన యొక్క మంత్రి పదవిని కోల్పోతాడు. అంటే ఇక్కడ ఎంతకాలం కొనసాగించమని పార్లమెంట్లో సభ్యుడు కానప్పటికీ ఒక క్యాబినెట్ మంత్రిగా నియమిస్తే అతను ఎంతకాలం కొనసాగుతాడు అంటే ఇక్కడ 6 months. సో 6 వారాలు. ఓకేనా? రాంగ్ ఆన్సర్. 9 నెలలు ఇది రాంగ్ ఆన్సర్. 1 సంవత్సరం రాంగ్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఏంటి సార్? 6 నెలలు. సో దానికి మనకి ఏంటి సార్? 6 నెలలు. ఓకేనా? నెక్స్ట్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 224 క్లాస్ ఏ అధికరణ ప్రకారం అదే న్యాయస్థానంలో కానీ లేక ఇతర ఉన్నత న్యాయస్థానంలో కానీ న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తిని ఒక రాష్ట్రపు ఉన్నత న్యాయస్థానపు న్యాయమూర్తిగా పనిచేయమని అడగడానికి ఎవరి ముందస్తు అనుమతి కావాలి అంటున్నాడు. సో సింపుల్గా క్వశ్చన్ని మనం రాసుకోవాలనుకుంటే సార్, ఆర్టికల్ 224 క్లాస్ ఏ ప్రకారం ఇది ఏం చెప్తుందంటే మాజీ న్యాయమూర్తుల నియామకం అంటే హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్డ్ అయిన వారిని తిరిగి కొన్ని అవసరాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన కేసులలో రిటైర్డ్ అయిన హైకోర్టు జడ్జిలను కూడా తిరిగి నియమించుకోవచ్చు అని చెప్పి ఆర్టికల్ 224 క్లాస్ ఏ. మరి అలా ఒక రిటైర్డ్ అయిన హైకోర్టు న్యాయమూర్తిని నియమించుకునేటప్పుడు ఎవరి ముందస్తు అనుమతి కావాలి, ఎవరి అనుమతి తీసుకొని నియమించాలి ఇక్కడ అనేది క్వశ్చన్ సార్. ఇక్కడ మరి ఎవరి ముందస్తు అనుమతి కావాలి సార్ ఇక్కడ అంటే రాష్ట్రపతియా, పార్లమెంట్, గవర్నర్, భారత ప్రధాన న్యాయమూర్తి అంటే సో ఆన్సర్ ఏంటంటే రాష్ట్రపతి. ఎందుకంటే హైకోర్టులో మాజీ న్యాయమూర్తులు ఎవరు నియమిస్తారు ఇక్కడ అంటే రాష్ట్రపతి నియమిస్తాడు. హైకోర్టు మాజీ న్యాయమూర్తులు ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి ఇక్కడ నియమించడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో దీనికి ఆన్సర్ ఏంటంటే రాష్ట్రపతి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రభుత్వ విభాగాల ఖర్చులు మరియు అవకతవకలపై ఈ క్రింది వాటిలో ఏ పార్లమెంట్ కమిటీ ప్రహారీ అంటే మీన్స్ వాచ్ డాగ్ గా వ్యవహరిస్తుంది అన్నారు. సో అంటే ప్రభుత్వం యొక్క ఖర్చులను అందులో జరిగే అవకతవకలు ఏమైతే ఉంటాయో వాటి మీద పార్లమెంట్లో ఏ కమిటీ వాచ్ డాగ్ లాగా పరిశీలిస్తుంది, వ్యవహరిస్తుందని క్వశ్చన్ అడిగాడు. 1 అంచనాల కమిటీ, 2 ప్రభుత్వ రంగ సంస్థలపై కమిటీ, 3 ప్రజాపద్దుల కమిటీ, 4 ప్రజా హామీలపై కమిటీ. సో మరి ప్రభుత్వ ఖర్చుల ఖాతాలను పార్లమెంట్లో ఏ కమిటీ చేస్తుంది సార్ ఇక్కడ అంటే ప్రజాపద్దుల కమిటీ పర్యవేక్షిస్తుంది. అంటే ఓవరాల్గా భారత యొక్క ఖజానాకు కాపలాదారుడు ఎవరు సార్ అంటే కాగ్. భారత ఖజానాను తనిఖీ చేసి ఖర్చులను ఖాతాలను తనిఖీ చేసి కాగ్ తన నివేదిక రాష్ట్రపతికి సమర్పిస్తాడు. రాష్ట్రపతికి సమర్పిస్తే రాష్ట్రపతి ఆ నివేదికను పార్లమెంటుకు సమర్పించడం జరుగుతుంది. పార్లమెంట్లో ఏ కమిటీ ఆ అధ్యయనం చేస్తుంది కాగ్ యొక్క నివేదిక పైన అంటే సో ప్రజాపద్దుల కమిటీ. ఏ కమిటీ సార్? ప్రజాపద్దుల కమిటీ అంటాం. దీన్ని మనం ఇంగ్లీష్లో PAC అంటాం, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటాం. సో దీనికి ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. ఓకేనా? నెక్స్ట్, న్యాయ సమీక్ష సూత్రముగా రాజ్యాంగపు మౌలిక స్వరూప సిద్ధాంతం అన్నాడు. సో ప్రశ్న చూడండి ఇక్కడ, న్యాయ సమీక్ష సూత్రముగా రాజ్యాంగపు మౌలిక స్వరూప సిద్ధాంతం అన్నాడు. ఏ న్యాయస్థానం అన్నిటికన్నా గొప్పది అని అంగీకరిస్తుంది. చట్టసభ అన్నిటికన్నా గొప్పదని అంగీకరిస్తుంది. అన్ని విషయాల్లో చట్టసభను ప్రశ్నించే అధికారాన్ని ఆపాదించుకుంటుంది. శాసనము ద్వారా ఏర్పాటైన విధాన నియమావళి ఖచ్చితమైన అనుగుణంగా ఉంటుంది. అంటే న్యాయ సమీక్ష సూత్రం అనేది రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతంలో దేనికి సంబంధించింది సార్ అంటున్నాడు. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో గమనిస్తే మనం సార్ ఇది ఆన్సర్ రైట్ ఆన్సర్ అవుతుంది సార్. అంటే శాసనము ద్వారా ఏర్పాటైన విధాన నియమావళి ఖచ్చితముగా అనుగుణంగా ఉంటుంది అన్నాడు. అంటే న్యాయ సమీక్ష అనేది మనకు దేనికి సంబంధించింది సార్ అంటే సో ఇక్కడ శాసనశాఖ చేసే శాసనాలు అనేది ఖచ్చితంగా రాజ్యాంగం యొక్క నియమావళికి లోబడి ఉండాలి. కాబట్టి సో ఇక్కడ న్యాయ సమీక్ష సూత్రం అనేది రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం ఆన్సర్ ఏం సార్ అంటే 4th ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, పాలనాధికారాలను నిర్వర్తించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను నిర్లక్ష్యం చేసినట్లయితే తరువాయి పరిణామాలు ఎలా ఉండవచ్చు అన్నాడు. అంటే ఇక్కడ చూడండి సార్, పాలనాధికారాలను నిర్వర్తించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను నిర్లక్ష్యం చేసినట్లయితే తరువాయి పరిణామాలు ఎలా ఉండవచ్చు అంటున్నాడు. అంటే దీన్ని మనం సింపుల్గా చెప్పాలండి సార్, కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రాలు పాటించకపోతే, రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తే
ఏం జరుగుతుంది అంటున్నాడు. సో గమనించండి, ఇక్కడ కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రాలు ఒకవేళ పాటించకపోతే జరిగే పరిణామం ఏమిటి సార్ ఇక్కడ అంటే గుర్తుంచుకోండి, ఆర్టికల్ 365 ప్రకారం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఆ రాష్ట్రంలో ఏం చేయొచ్చు సార్? రాష్ట్రపతి పాలన విధించవచ్చు. సో అది మరి చూద్దాము. రాష్ట్రపతి కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలను ఉత్తర్వుల అమలు కోసం పంపవచ్చు. రాంగ్ ఆన్సర్. రాష్ట్రపతి రాజ్యాంగపరంగా ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను చేపట్టవచ్చు. అంటే దీన్ని మనం ఏమంటాం? రాష్ట్రపతి పాలన అంటాం. చూడండి, ఇక్కడ ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను చేపట్టవచ్చు. ఎందుకంటే రాష్ట్రపతి పాలన విధించినప్పుడు అధికారాలన్నీ ఎవరికి వెళ్తాయి సార్? రాష్ట్రపతి దగ్గరికి వెళ్తాయి. సో రాష్ట్ర పరిపాలన మొత్తం కూడా రాష్ట్రపతి పేరు మీద నిర్వహిస్తారు. సో ఇక్కడ కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రాలు పాటించకపోతే రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఆర్టికల్ 365 ప్రకారం విధించవచ్చు. రాష్ట్రపతి పాలన గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి సార్? 356. సో ఇది 365 ఏం చెప్తుంది సార్ ఇక్కడ అంటే కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రాలు పాటించకపోతే రాష్ట్రపతి పాలన విధించవచ్చు అని చెప్పి ఆర్టికల్ సార్ 365. అలా ఒక రాష్ట్రంలో ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి విధించవచ్చు సార్ అంటే 356. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, భారత అత్యున్నత న్యాయస్థానము అమెరికా దేశపు అత్యున్నత న్యాయస్థానంతో ఏ విషయంలో భిన్నంగా ఉంటుంది అన్నాడు సార్. ఏ విషయంలో భిన్నంగా ఉంటుంది అంటే అమెరికా సుప్రీంకోర్టుకు ఓకేనా భారత సుప్రీంకోర్టుకు మధ్య ఈ క్రింది వాణిలో ఏ విషయంలో భిన్నంగా ఉంటుంది అంటున్నాడు. ఏ రాజ్యాంగాన్ని పరిరక్షించే పాత్రలో, సలహా ఇచ్చే పాత్రలో, దేశపు న్యాయ వ్యవస్థ యొక్క అత్యున్నత అధికార పాత్రలో, రిట్ అధికార పరిధి విషయంలో. సో అమెరికా సుప్రీంకోర్టుకు మన సుప్రీంకోర్టుకు ఉన్న వ్యత్యాసం ఇక్కడ ఏం సార్ ఇచ్చిన వాటిలో అని చూసుకుంటే సలహా ఇచ్చే పాత్ర విషయంలో అమెరికా సుప్రీంకోర్టుకు మన సుప్రీంకోర్టుకు ఇక్కడ భిన్నమైన ఏంటిది విభేదాలు ఉన్నాయి. ఇక్కడ అంటే భారత రాష్ట్రపతి రాజ్యాంగాల విషయాల మీద కానీ శాసనాలకు సంబంధించి కానీ ఏమైనా ధర్మ సందేహాలు ఏర్పడినప్పుడు ఓకేనా సందేహాలు ఏర్పడినప్పుడు రాష్ట్రపతి మన సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు. కానీ అమెరికాలో అలా లేదు. అంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికాకు సంబంధించి ఇక్కడ అమెరికా అధ్యక్షుడు సుప్రీంకోర్టు యొక్క అంటే అమెరికా దేశం యొక్క అత్యున్నతమైన న్యాయస్థానం యొక్క సలహాలను కోరడానికి ఇక్కడ ఆస్కారం అనేది లేదు. సో అమెరికా అనేది అధ్యక్ష తరహా ప్రభుత్వం కాబట్టి సో అమెరికా అత్యున్నతమైన న్యాయస్థానంకు భారతదేశం యొక్క అత్యున్నతమైన న్యాయస్థానానికి మధ్య గల వ్యత్యాసాలు ఇక్కడ మనం ఒకసారి పరిశీలిస్తే సో సలహా ఇచ్చే పాత్రలు అమెరికాకు మనకున్న తేడాని ఇక్కడ చెప్పవచ్చు. దెన్ రిమైనింగ్ అన్ని విషయాల్లో కూడా అమెరికాకు మనకు సమానమైన అధికారాలు ఉన్నాయి న్యాయ వ్యవస్థ విషయంలో. ఓకేనా? సో కాబట్టి 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులలో కొన్ని హక్కుల తాత్కాలిక రద్దు కేవలం ఏ సమయంలో మాత్రమే ఉంటుంది అన్నాడు. అంటే రాజ్యాంగం మనకు ప్రాథమిక హక్కులను ప్రసాదించిందట. అందులో కొన్ని హక్కుల తాత్కాలిక రద్దు ఏ సమయంలో జరుగుతుంది అంటే ప్రాథమిక హక్కులను ఏ సమయంలో తాత్కాలికంగా రద్దు చేయవచ్చు, రాజ్యాంగం మనకిచ్చిన ప్రాథమిక హక్కులను ఏ సమయంలో రద్దు చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు. అవునా? సో ఒకటి, జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు, లోక్సభ ఏదైనా చట్టము చేయడం ద్వారా, ప్రభుత్వ ప్రకటన ద్వారా, అత్యున్నత న్యాయస్థానం తీర్పు ద్వారా అన్నాడు. సో ఇక్కడ ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా ఏ సమయంలో రద్దు చేయవచ్చు అంటే ఆర్టికల్ 352 ప్రకారం భారతదేశంలో నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు అంటే జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు భారతదేశంలో ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేయవచ్చు. అలా రద్దు చేసే అధికారం అనేది రాష్ట్రపతికి ఉంటుంది. ఆర్టికల్ 359 ప్రకారం అంటే భారతదేశంలో ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది అని చెప్పి ఆర్టికల్ 359. అయితే అందులో ఒక అంశం ఉంది ఏంటంటే ఆర్టికల్ 20 మరియు ఆర్టికల్ 21ని మాత్రం రద్దు చేయలేము. అంటే రాష్ట్రపతి ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసినా కానీ ఆ ప్రాథమిక హక్కులు రద్దు కాని ఆర్టికల్స్ ఏవి అంటే 20, 21 మినహాయించి. అందుకే కొన్ని హక్కుల తాత్కాలిక రద్దు అన్నాడు ఇక్కడ. ఓకేనా? సో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. సో ఆన్సర్ 1 is the correct answer. Then next, ఉమ్మడి జాబితా మరియు రాష్ట్ర జాబితాల మధ్య సంఘర్షణ ఏర్పడితే అన్నాడు. సో ఉమ్మడి జాబితా మరియు రాష్ట్ర జాబితాల మధ్య సంఘర్షణ ఏర్పడితే అన్నాడు.
ఆ విషయాన్ని లోక్సభ స్పీకర్కి నివేదిస్తారు. 2 ఆ విషయాన్ని రాష్ట్రపతికి నివేదిస్తారు. 3 ఉమ్మడి జాబితాను పాటించబడుతుంది. 4 రాష్ట్ర జాబితా పాటించబడుతుంది. అంటే ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాల మీద రాష్ట్ర జాబితా అంశాల మీద ఇక్కడ కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఏది చెల్లుబాటు అవుతుంది, దేనికి ప్రయాణిస్తారు, దేన్ని అమలు చేస్తారు ఇక్కడ అంటే గుర్తుపెట్టుకోండి, ఉమ్మడి జాబితాని పాటించబడుతుంది, రాష్ట్ర జాబితా కాదు. ఏ జాబితా సార్? ఉమ్మడి జాబితాని ఇక్కడ పాటించబడుతుంది, రాష్ట్ర జాబితాను కాదు. ఎందుకంటే ఉమ్మడి జాబితాలో అంశం మీద కేంద్రం చట్టం చేయొచ్చు, రాష్ట్రం చట్టం చేయొచ్చు. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం మీద కేంద్ర ప్రభుత్వానికి ప్లస్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇద్దరికి కూడా చట్టాలు చేసే అధికారం ఉంటుంది. అయితే ఇక్కడ గమనించండి, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవేళ ఒకేసారి చట్టం చేసినప్పుడు అది కూడా వివాదంగా మారితే కేంద్రం రూపొందించిన చట్టమే చెల్లుతుంది. సో కాబట్టి ఇక్కడ కూడా అదే దాన్ని బేస్ చేసుకొని ఉమ్మడి జాబితా మరియు రాష్ట్ర జాబితాల మధ్య సంఘర్షణ ఏర్పడితే సో ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే ఉమ్మడి జాబితాకే ప్రయారిటీ ఇవ్వాలి ఇక్కడ. ఎందుకంటే ఉమ్మడి జాబితాలో ఇద్దరికి అధికారం ఉంది. ఆ ఇద్దరిలో ఒకటేసారి ఇద్దరు అనగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ఒకేసారి చట్టం చేసినప్పుడు ఇక్కడ కేంద్రానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర జాబితాని నెగ్గుతుంది అన్న, అంటే కేంద్ర జాబితా అంటే మీన్స్ కేంద్రం చేసిన శాసనమే నెగ్గుతుంది. కాబట్టి సో ఇక్కడ కూడా ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నాం అంటే ఉమ్మడి జాబితాకి ఇక్కడ ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో దీనికి ఆన్సర్ ఏంటంటే 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం సంబంధించి బ్యాచ్ని ప్రారంభించబోతున్నారు. సో ఇక్కడ గమనించాల్సింది ఓన్లీ 1 బ్యాచ్ అనేది. సో కోచింగ్ అనేది మనకు ఇక్కడ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ కూడా కోచింగ్ ఇవ్వబడుతుంది. మనకు నోటిఫికేషన్ నూతన సంవత్సరం సందర్భంగా సో గవర్నమెంట్ మనకి ఇచ్చింది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని న్యూ బ్యాచ్ అనేది మనకు కొత్త సంవత్సరం నూతన సంవత్సరంలో మీ భవిష్యత్తుకు బాటలు వేయడానికి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపున కొత్త బ్యాచ్ అనేది ప్రారంభిస్తబోతున్నాము. సో కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకు అంటే 5th రోజు అండ్ జనవరి అండ్ 2022. సో టైమింగ్ మార్నింగ్ 10 o'clockకి. సో ఇక్కడ గమనించండి డైలీ క్లాసెస్, సో 8 hours క్లాసెస్ అండ్ డైలీ టెస్ట్ అండ్ అదే ఆన్లైన్లో అయితే 6 hours క్లాసు అండ్ డైలీ టెస్ట్. సో ఎవ్రీ మండే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సో ఈరోజు నీ నిర్ణయం రేపటి నీ ఉద్యోగానికి కారణమవుతుంది. మీరు ఎవరికైనా సందేహాలు ఉంటే సో ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న కాకినాడ 9848256254 లేదా 98481 మరియు 36254కి కాల్ చేసి అడగవచ్చును. సో ఒక అద్భుతమైన ప్రణాళికతోటి మీ భవిష్యత్తు కోసం ముందుకెళ్తున్నాం కాబట్టి దీన్ని అందరూ కూడా వినియోగించుకొని మీ భవిష్యత్తులో మీ ఆశయాలను నెరవేరుస్తారని చెప్పేసి మీకోసం నిరంతరం కష్టపడే మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపున మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.